పాపం పిల్లాడు అబార్షన్స్ వ్యతిరేకంగా కష్టపడ్డాడు. ఎల్జీబీటీ సంస్కృతిని గురించి కూడా ధైర్యంగా మాట్లాడాడు. పురుషులను స్త్రీలు వివాహం చేసుకునే పద్ధతి కాదని ఖండించాడు. మరి నీ సంగతి ఏంటంటే ఐఎమ్ ఎ సిన్నర్, దేవుని దగ్గరికి వచ్చాను, పాపాలు ఒప్పుకున్నాను, మారు మనసు పొందాను, ప్రభు నన్ను క్షమించాడు అని సాక్ష్యం చెప్పాడు. చర్చిలు ఖాళీ అయిపోతున్న వేళ, విశ్వాసంతో అలవాటు బతిపోతున్న వేళ ఒక యవనస్తులు లేచి తప్పదే మనం దేవుని దగ్గర రావాలని గోల పెట్టాడు. పోనీ మీదైన శిలలు చెప్తే ఆయన భక్తి కూడా ఆయన కాపాడలేకపోతే చెప్పుంటే ఎంత బాగుండేది. మీదైన శిలలు చెప్పుంటే ఇన్ని ఉద్యమాలు చేసినా కూడా సపోర్ట్గా వెళ్ళిపో మానే చంపేశారు అంటే ఎంత బాగుండేది. సమాజ హితాన్ని కోరుకున్న కుర్రాన్ని చంపేసుకుంది పాపిష్టి ఉగ్రవాద మోక అని చెప్పుంటే ఎంత బాగుండేది. మీరేం చెప్పాలో మేము చెప్పే స్థాయి లేదు, కానీ మీరు కూడా సంపూర్ణంగా సమగ్రంగా సత్యాన్ని మాట్లాడకపోవడం, ఏదైనా ఒక పాయింట్ మాత్రమే విశ్లేషణ వదిలేయటం ఖచ్చితంగా బాధ అనిపించింది.